ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ముందుగా మనం నరసింహప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. నరసింహప్రసాద్ గారు సార్ నమస్కారం. నమస్తే. ఏంటి సార్ బొత్స గారు లాంటి వాళ్ళని కన్నీళ్లు పెట్టిస్తున్నారు? మావిగాని ఫ్లెక్సీలు తాడేపల్లిలో వెలిసినాయి, మేము వస్తే ఖచ్చితంగా దాని మీదే వెళ్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ చట్టబద్ధతలు ఇవేవి కూడా మా దగ్గర నిలబడవు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆ బొత్స గారు చూడండి, ఆ విజువల్ మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆయన అదిగో చూడండి, ఆయన ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారో, ఏడుస్తున్నారో. సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి బొత్స గారిది. చూసాం సార్. రైట్, ఓకే, ప్లీజ్ సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉండే పెద్దలకి మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు సార్. ఇప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టేదానికంటే కూడా పశ్చాత్తాపడుంటే ఇవన్నీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది సార్. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఏది కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ రోజు అధికారాన్ని దూరం చేసిన తర్వాత వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారంటే అందుకే సార్, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు, అధికారం ఉన్నప్పుడే 4 మంచి పనులు చేయాలంటారు సార్. అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? రాజధానిని 3 ముక్కలు ఆడుకున్నారు. అప్పుడే ఈయన కన్నీళ్లు పెట్టి వాళ్ళ నాయకుడికి చెప్పుంటే మనం చేయడం తప్పని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. ఆ రోజు నమ్మించి అమరావతి రైతుల్ని ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదంటే ఇదే బొత్స గారు అమరావతిలో ఏముంది శ్మశానం అన్నారు సార్. ఈరోజు అందుకేనేమో కాబోలు ఆయన ఈరోజు కంటతడి పెట్టాడు. అరే నేను ఇట్లా తప్పుగా అనుకున్నానే, ఈరోజు ఇది చట్టబద్ధత వచ్చేసిందే, ఇది శాశ్వత రాజధాని అని ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటున్నారే అని ఆయన భావోద్వేగానికి ఏమన్నా గురయ్యాడేమో ఆయనే చెప్పాలి సార్. అందుకే సార్, మాట కానీ చేతులు కానీ ఒక్కసారి చేజారిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. ఇంకా ఇదే బొత్స గారు గతంలో నాకు తెలిసి ఇంతలో ఒక 10% ఆయన సూచనలు చేస్తుంటే వాళ్ళ నాయకుడు ఎంతో చక్కగా పరిపాలించేవాడేమో సార్. అన్నిట్లో వాళ్ళు ఈరోజు ఈ మాటల యుద్ధాలు కావచ్చు, మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పరుషంగా మాట్లాడినారని. ఏదైనా సార్ ఈ రాష్ట్రంలో ఒక కొలబద్ద తయారైంది. ఎవరు ఎంత పని చేసినా, ఒక కార్యకర్త అయినా సరే, ఒక నాయకుడైనా సరే, ఏ పని చేసినా, చెడ్డ పని చేసినా పొరపాటుతో అది గతాంతో పోల్చుకునే పరిస్థితి అయిపోయింది సార్. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతలే, దాంతో పోల్చుకుంటే ఇది ఎంతలే అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో పరిస్థితులు వచ్చాయంటే వాళ్ళు ఒక బెంచ్ మార్క్ తయారు చేశారు సార్. నరసింహప్రసాద్ గారు సరే ఎవరో తయారు చేశారు, మనం దాన్ని కంటిన్యూ చేయకూడదు కదా. కాదండి, పార్టీలే సైకోలు, ఇది సైకోలు అంటే వాళ్ళు ముఖ్యమంత్రిని కూడా చూడరు, ఇన్ని మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు. లేదా మేము నమ్మింది దానికి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు కాదు, ఎలక్షన్ ముందు కూడా మేము అదే అనుకున్నాం, ఆయన ఒక్కడే అనుకున్నాం. బట్ ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు అలాగే తయారవుతున్నారు. ఆ పదాలని మీరు స్టిక్ అనే ఉన్నారు, ఇది నిజం అంటారా మీరు కూడా? సార్ స్టిక్ అంటే మన ప్రవర్తనలో మార్పు వస్తే మేము మార్చుకుంటాం సార్, కానీ రాలేదే. ఏంటి సార్ మావిగన్, మీకు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఏమైంది సార్ ఈ మావిగన్? అప్పుడు 3 ముక్కలు ఆట అనకుండా అప్పుడే చెప్పి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చుగా. ఈరోజు మేము అమరావతికి చట్టబద్ధత కల్పించుకునే మేము ఒక పక్క తాపత్రయపడుతుంటే ఆయన మాటలు అవసరమా సార్ ఈ సందర్భంలో? అంతగా అవసరమైతే నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చిన రోజు మాట్లాడాలి సార్. నువ్వు ఈ రోజు మేమేదో పెళ్లి చేసుకుంటా అంటే అడకొచ్చి చావు ఏడుపులు ఏడిపిస్తున్నట్టు ఉంది కదా. ఇది ఏమంటారు సార్ ఇలాంటి వాళ్ళని? శుభమాని పెళ్లి జరుగుతున్న మండపంలోకి వచ్చి చావు ఏడుపులు ఏడిస్తే ఎట్టుంటుంది సార్? చావు డప్పు కొడితే ఎట్టుంటుంది సార్? అట్టుంది సార్ ఈ రోజు వాళ్ళ పరిస్థితి. అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఏమంటాం సార్? మీరు సైకో అంటే ఏదో బూత్ అనుకోవద్దండి, అది ఒక మానసిక రుగ్మత అంతే, దాన్ని మీరు బూత్గా భావించొద్దండి. సీఎం స్థాయి వ్యక్తి కదండి, ఉండొచ్చు సార్, స్థాయికి తగినట్లు ప్రవర్తించాలి కదా సార్. ఎవరు కాదన్నారు సార్? ఇప్పుడు ఆయన 5 ఏళ్లలో చేసుకోండొచ్చు కదా, ఎందుకు కాలయాపన చేశాడు? కనీసం నువ్వు అడిగిన 3 రాజధానులైనా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగావా చెప్పండి? చేయలేక చేజార్చుకున్న తర్వాత ఈ రోజు ఆడిపోయింది. తాడేపల్లిలో మీరు రెగ్యులర్ గా తిరిగి రోడ్ల మీద ఫ్లెక్సీలు వెలిసినాయి. ఫ్లెక్సీలు ఎంత ఉంది సార్? కావాలి జగన్, కావాలి మావిగాన్ సార్. ఫ్లెక్సీలకి ఏమన్నా ప్రతి ప్రాధాన్యత ఉందా? ఫ్లెక్సీల మీద ఎంత పెద్ద గొడవ అయింది సార్. ఒక ఫ్లెక్సీ నాకు తెలిసి ఒక 2-3 వేలు పెడితే ఒక ఫ్లెక్సీ వస్తుంది. దానికి ఏముంది సార్? ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన కోరికలు నెరవేరిపోతాయా?
నెరవేరడం కాదు, ఒక కన్ఫ్యూజన్ ఉండదు ఆ జనాల్లోని, అది చూసాక ఏం జరుగుతుందని. అదే అమరావతి ప్రాంతంలో గెలిస్తే అది. నేను ఒకటి చెప్తాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు దాంట్లో రక్త మాంసాలు పోసి వికటాసహాతం పొందేవాళ్ళంట. మన చరిత్రలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు ఇలాంటి చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చేయనివ్వండి, ఏమైపోతుంది. అందుకే మేము కూడా మా కార్యకర్తలు చెప్తున్నాం, ఎక్కడ ఉద్రేక్తులకు పోవద్దండి. పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మనము రెచ్చగొట్టినప్పుడు మనం ఏదన్నా వాళ్ళు చేయి దాటినప్పుడు మనం చూసాం. మొన్న రాంబాబు గారు కూడా పరిస్థితి, ఆయన చేసిన ప్రవర్తనకి కొంతమంది వాళ్ళ విచక్షణ కోల్పోయారు. అలాంటి పరిస్థితులు తెచ్చి వాటి నుంచి రాజకీయ లబ్ధి పొంది చేయాలి. మేము అనుకునింది సార్, 11 సీట్లు పరిమితమైనప్పుడు వీళ్ళకి ఎలాంటి ఆస్కారము లేదు ప్రజల్లో తిరగడానికి. వీళ్ళు, నేను ఆ రోజే చెప్పాను, నా పాత డిబేట్ తిరగలేదంటున్నారా? ఆయన పాదయాత్ర స్కెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, తిరగచ్చు, తప్పులేదు. నేనేమంటానంటే ఆ రోజు పరిస్థితులు వీళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఈ రోజు సృష్టించుకుంటున్నారు వీళ్ళు, కొత్త కొత్తగా వీళ్ళ ఆపర్చునిటీస్ ని కల్పించుకుంటున్నారు. చర్చిద్దాం నరసింహ ప్రసాద్. వాళ్ళిద్దరు కానివ్వండి.